Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 ఈ 3 ఫలితాలు ఇచ్చేయడం. 3 ఇన్‌ఫాక్ట్ 1, 2, 3, 4 కొట్టిన విద్యార్థులున్నారు. పాపం చాలా కష్టపడినప్పటికీ ఎందులో కూడా ర్యాంక్ రాకుండా త్రుటిలో మిస్ అవ్వడం అంటారు కదా! జస్ట్ మిస్. 1, 2, 3, 4 అట్లా ఉన్న స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ మంది. సో వీళ్ళందరిని ఉద్దేశించి భవిష్యత్ ఎలా ఉండాలి? సో ప్రస్తుతం ఉన్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరిగింది గదా! సో దాంట్లో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న పెయిన్స్. ఎందుకంటే జనరల్‌గా నేను వీడియో చేసే ముందు నేను నిజంగానే నాకు అనిపించింది కరెక్టా? కాదా? అని తెలుసుకోవడానికి ప్రతిసారి ఒపీనియన్ లేదా పోల్ కండక్ట్ చేస్తూ ఉంటాను. నేను మార్క్స్ కట్ ఆఫ్ చెప్పాలన్నా, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా. సేమ్ ఇప్పుడు గూడా 450 కంటే ఎక్కువొచ్చిన విద్యార్థులు, తెలుగు మీడియం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి నేనొక పెట్టాను యూట్యూబ్‌లో, టెలిగ్రామ్‌లో నా వాట్సాప్ నంబర్ చెప్పెట్టాను. సో, ఎంతమందొచ్చారు అని చెప్పి టెస్ట్ చేద్దాం అనుకుంటే, నాకు చాలా మంది 470స్, 480స్, 450స్ వచ్చిన వాళ్ళు మెసేజ్ పెట్టారు. తెలుగు మీడియం వాళ్ళే. లేరని గాదు, ఉన్నారు. కానీ వాళ్ళతో ఒక్కొక్కళ్ళతో అట్‌లీస్ట్ ఒక 15 మినిట్స్ మాట్లాడాను. ఒక 10 మెంబర్స్‌కి పైగా. సో, వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నిజంగానే ఈ బాధేంటి? తెలుగు మీడియం వాళ్ళు ఎదుర్కొంటున్న థింగ్స్ ఏంటి? సో, వీటన్నిటిని చెప్పి ఇది మాత్రమే కాకుండా ఇంక అయిపోయింది. ఆల్‌మోస్ట్ 325 ఇప్పుడు నష్టపోయారు. దాని గురించి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఇద్దాము. సో, చెప్పుకోవాలి. అట్‌లీస్ట్ నెక్స్ట్ జరిగే ఎగ్జామినేషన్స్‌లోనైనా ఇప్పుడు మనం గట్టిగా ఉంటే తర్వాత ఫ్యూచర్ ఎగ్జామినేషన్‌లో ఇటువంటి డిస్క్రిమినేషన్, ఇటువంటి వివక్ష జరగకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే వి షుడ్ బి అలర్ట్. ప్రశ్నించే వాడు లేనప్పుడు ఖచ్చితంగా తప్పులు జరుగుతూనే ఉంటాయి. సో, అందుకే నేను అంటే నాకొచ్చిన ఒపీనియన్స్ ఏంటి? సో, ఏం చేస్తే బావుంటుంది అనేది ఒక వీడియోలో చెప్తాను. ఇదే వీడియోలో. అండ్ దీనితో పాటు అదర్ థాన్ థిస్ దీనికి సంబంధించి కాకుండా ఆల్‌మోస్ట్ 325-425 అంటే 425 ప్లస్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాకా వెళ్ళొచ్చు అని చెప్పి నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఐ స్టిల్ స్టాండ్ ఆన్ దట్. సో, ఆ కట్ ఆఫ్ సో, నాకున్న అంచనాలతో నేనది చెప్పాను. సో, అది ఆఫ్‌కోర్స్ దాన్ని పక్కన పెడదాం. ఈ 100 మార్కులు 325 నుంచి 425 వరకొచ్చిన ప్రతి ఒక్క క్యాండిడేట్ చాలా మదన పడుతున్నాడు. అంటే ఆవేదనతో ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ తెలుగు మీడియం. ఎందుకంటే కొంచెం కష్టపడితే. అది ఏ స్టేజ్‌కెళ్ళిపోయిందంటే అసలు గ్రూప్ 1 అంటేనే భయం. గ్రూప్ 1 మన వల్ల కాదు అనుకునే స్టేజ్ నుంచి 393, 405, 380, 360 ఆ మార్క్స్ వచ్చేసరికి వీళ్ళకొక తెలియని ఒక ఆప్టిమిజం. తెలియని ఒక కైండ్ ఆఫ్ హోప్. అరే! కొంచెం కష్టపడితే బావుండేది. లేక వచ్చిన ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకున్నాము అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. అట్‌లీస్ట్ నెక్స్ట్ ఆపర్చునిటీనైనా మిస్ చేసుకోకుండా ఉండాలంటే 325 వచ్చిన వాడు 440, 450 ప్లస్‌కి చేరాలంటే ప్రతి ఒక్కళ్ళు స్కోర్‌ని మాక్సిమైజ్ చేయాలంటే సో రాబోయే 6 నెలలు ఎటువంటి థింగ్స్ అంటే ఇంకా సీరియస్‌గా గ్రూప్ 1 పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఎన్ని సంవత్సరాలు కూర్చోవాలి? ఇట్లా వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్‌గా మీకు చెప్తాను. సో, ఫస్ట్ ఒక చిన్న ఒపీనియన్ బిల్డప్ తెలుగు మీడియంకి సంబంధించి. నేను చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్‌తో డిస్కస్ చేశాను గదా! దాన్ని క్రిస్ప్‌గా చెప్తున్నాను. సో, జనరల్‌గా బాధ ఏమైందంటే, సో, ఫర్ సపోజ్ నేను అంటే ఒక ఫ్యాకల్టీగా కాకుండా ఒక యాస్పిరెంట్‌గా కన్సిడర్ చేయండి. నేనొక సీనియర్ యాస్పిరెంట్. ఒక 2, 3, 4 సంవత్సరాల నుంచి నేను అశోక్ నగర్‌లో ఉన్నాననుకోండి. ఉన్నప్పుడు నాలాగే ఎవరైతే కొత్తగా గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు, హైదరాబాద్ రావాలన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఫస్ట్ నన్ను కన్సిడర్ చేస్తారు. "అన్న నువ్వు హైదరాబాద్‌లోనే ఉన్నావు గదా! సో, నేను గూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను" అంటే, యాస్ ఎ బ్రదర్‌గా "రా తమ్ముడు నీకన్నీ చెప్తాను" అంటారు. సో, అన్న కూతురో, లేకపోతే అన్న కొడుకో, అక్క కొడుకో, లేకపోతే మామ కొడుకో, లేకపోతే ఊరు వాళ్ళో ఇప్పుడు నేను నిజామాబాద్. సో, ఎవరైనా నిజామాబాద్ నుంచి వచ్చారనుకోండి ఖచ్చితంగా అంటే సేమ్ ఊరు అంటే అసిస్టెన్స్ ఇస్తాం. అయితే చాలా సందర్భాల్లో ఈ గ్రూప్ 1 దగ్గరలో ఏమైందంటే, ఆ సీనియర్ యాస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి అన్ని సలహాలు, సూచనలు ఇస్తూ తమ్ముడు అలా చదవాలి, తమ్ముడు ఇలా చదవాలి అని చెప్తూ వచ్చినప్పుడు, సో, అప్పుడు ఇతనికి ఎక్కువ మార్కులు రావాలి జనరల్‌గా. కానీ ఏమైందంటే, ఇతను సలహాలు తీసుకున్న ఈ వ్యక్తికి ఒక 10, 20, 30, 50 మార్కులు ఎక్కువొచ్చాయి. ఇతనికి తక్కువొచ్చాయి. ఆబ్వియస్‌గా మెంటల్ ఆలోచనొస్తది. ఏమని? నేను చెప్పిన పర్సన్‌కి అంటే జెలస్ అని గాదు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తమ్ముడికి దగ్గరుంచి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది తమ్ముడు కరెక్ట్. ఇది తమ్ముడు తప్పు, ఒప్పు అని చెప్పాను. సో, అట్లాంటిది నాకు అతని కంటే 50 మార్కులు తక్కువొచ్చేసరికి ఎక్కడో తప్పిదం జరిగింది.
అంటే నాకంటే ఎక్కువ నాలెడ్జ్ లేదు కదా! నేను ఎక్కువ అంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటేనే తమ్ముడికి సలహాలు చెప్తాను. తమ్ముడికి అన్న కంటే ఎక్కువొచ్చేసరికి అన్నకు ఖచ్చితంగా బాధుంటది. సో, ఇది పాయింట్. అండ్ ఇందులో అన్నలు ఎక్కువగా తెలుగు మీడియం వాళ్ళు, ఇట్లా తమ్ముళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉండేసరికి కూడా ఆ పెయిన్ ఇంకా పెరుగుతుంది. కొన్నిసార్లు ఏందంటే ఇవాల్యుయేషన్ చేసాం. చాలా అద్భుతంగా కొంతమంది క్వెషన్ పేపర్స్ ఉన్నప్పుడు నీకు ర్యాంక్ కన్ఫర్మ్, నీకు పోస్ట్ కన్ఫర్మ్, నీ రైటింగ్ అంతా బావుంది, నీకు కన్ఫర్మ్ అని చెప్పిన స్టూడెంట్స్‌కి గూడా అంటే వాళ్ళకి 480 వచ్చాయి. నేను మాట్లాడాను కదా! 450 ప్లస్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది మెసేజ్ పెట్టారు. 480 వచ్చినా, వాళ్ళకి 480 వచ్చిందని కాదు మ్యాటర్. వాళ్ళకు 480 ఎవరికైతే వచ్చిందో ఇంకొక 30, 40 మార్కులు అదనంగా రావాలి. కంపేర్డ్ టు ఇంగ్లీష్ మీడియం. అది బాధ. ఎందుకంటే సేమ్ ఇప్పుడు ఒక థింగ్ వచ్చినప్పుడు అంటే తెలుగు మీడియం పైన ఒక ఇన్ఫీరియారిటీ లేకపోతే స్టీరియోటైపిజం. అంటే ఫర్ సపోజ్ ఒక 2 పర్సన్స్ వస్తారు మనం ఇంట్లో. తెలుగు మీడియం వాడైనా గొప్పలు చెప్పుకోవడానికి షో ఆఫ్స్ అంటారు కదా! ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు. ఒక ఇంటర్వ్యూ పెట్టామనుకోండి. తెలుగు మీడియం అయినా అవసరం లేని ఇంగ్లీష్ వొకాబులరీ అంతా తీసుకురావడానికి ఎందుకంటే తెలుగు మాట్లాడితే అదొక ఇన్ఫీరియారిటీ అనే ఫీలింగ్ వస్తుంది. సేమ్ అలాగే ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు ఒక ఇంగ్లీష్ మీడియం కాపీ, ఒక తెలుగు మీడియం కాపీ, ఒక ఎగ్జామినర్ చూసినప్పుడు తెలుగు మీడియం అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏమైనా వచ్చిందా? లేకపోతే నచ్చలేదా? సో, ఇట్లాంటి థింగ్స్. సో, ఇది చాలా జరుగుతాయి. దీని గురించి ఇంకా ప్రత్యేకంగా మాట్లాడాలి. వీటన్నిటికి ఒక సొల్యూషన్ ఏంటంటే నార్మలైజేషన్. అయితే ఒక ఫ్యాకల్టీ ఇంగ్లీష్, తెలుగు కరెక్షన్ చేయకూడదు. తెలుగు చూసి ఇంగ్లీష్ చూస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్ పైన మక్కువ పుడతది. సో, అన్‌డౌటెడ్‌లీ. సో, ఇట్లాంటి రూల్ పెట్టుకుంటే బావుంటది. ఒకటి నార్మలైజేషనే చేయాల్సింది. నీట్ ఎగ్జామ్స్‌లో ఉంటాయి గదా! సో, మీడియం బేస్‌తోని. సో, అట్లా తెలుగు, ఇంగ్లీష్ చూసి తెలుగులో కొంచెం నార్మలైజేషన్ చేసినా, రీవాల్యుయేషన్ చేసినా, లేకపోతే ఒక ఫ్యాకల్టీ, ఒక ప్రొఫెసర్ ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. ఈయన దగ్గర అన్ని ఇంగ్లీష్ పేపర్‌లే ఉంటాయి. ఆయనకు తెలుగు కనిపించదు. ఈయన దగ్గర అన్ని తెలుగు ఉంటాయి. ఆయనకి ఇంగ్లీష్ కనిపించదు. అప్పుడు ఆ వివక్ష అనేది కొంచెం వరకైనా తగ్గుతూ ఉండేది. బట్ ఇది ఔట్ ఆఫ్ ది బాక్స్. మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి గవర్నమెంట్‌కి. ఇప్పటి నుంచి చెప్తేనన్నా నెక్స్ట్ ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఉంటాయి. సో, రియల్‌గా నేను మీ వైపున్నాను. ఎవరికైతే తక్కువ వస్తున్నాయో బట్ అంతకు మించి రిప్రజెంటేషన్ టీఎస్‌పీఎస్‌సీకి లెటర్ రాస్తారు గదా! సో, నాకు స్టూడెంట్స్ చెప్పారు సార్ మీరు కూడా రాయండి. ఐ యామ్ ఆల్సో ఇంటూ థాట్. సో, చూద్దాం వాళ్ళు ఎంత సానుకూలంగా స్పందిస్తారో, ఎలా చేస్తారో. ఓకే. సో, ఫైన్. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏందంటే, సో, ఆల్‌మోస్ట్ ఎలా ముందుకెళ్ళాలి. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ 2 థింగ్స్‌గా డివైడ్ చేస్తున్నాను. నేనెప్పుడు గూడా ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తాను. ఒకవైపు సీనియర్స్ అండ్ ఇంకొక వైపు జూనియర్స్. సార్ సీనియర్స్, జూనియర్స్ ఏం లేదు అంతా యాస్పిరెంట్స్ అంటారు. బట్ నా డెఫినిషన్ వినండి. సీనియర్స్ అంటే ఎవరైతే సిలబస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు. సో, ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు. ఈ కంప్లీట్ అనేది ఇది ఫుల్‌గా కంప్లీట్ చేసేయొచ్చు. లేదా పార్షియల్‌గానైనా. సో, జస్ట్ అంటే కొంచెం వరకైనా కంప్లీట్ చేసేవాళ్ళు. సో, ఈ జూనియర్స్ లేకపోతే బిగినర్స్ అంటాం. సో, వీళ్ళు కూడా ఇందులో కూడా మళ్ళీ పార్షియల్‌గా కంప్లీట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ ఇందులో. అసలు ఏం కంప్లీట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇద్దరికి వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 మెయిన్స్‌ని క్రాక్ చేయాలంటే ఒక స్టూడెంట్‌కి ఫస్ట్ కావాల్సిందేంటంటే ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఏడబ్ల్యూఎస్ అంటున్నాను. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్‌ని నువ్వు ఇంబైబ్ చేసుకోగలిగితేనే మెయిన్స్‌ని అచీవ్ చేస్తావు. మెయిన్స్ అచీవర్. సో, దీనికే నేనిప్పుడు చెప్పబోతున్న స్కీమ్‌కి లేదా ప్రోగ్రామ్‌కి మ్యాప్ అనే పేరు పెడుతున్నాను. మ్యాప్. మ్యాప్ అంటే మెయిన్స్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్. సో, మెయిన్స్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్. అంటే మెయిన్స్‌లో మార్కులు సాధించడమే ధ్యేయంగా. అంటే చూడండి నేను దగ్గర నుంచి చూసాను. సరే గ్రూప్ 1 అంటే ఆన్సర్ రాయాలా? భయం అనే ఫీలింగ్ చాలా మందికుండేది. కానీ ఇప్పుడు నాకు తెలిసిందేంటంటే 450కి పైగా 200 మందుంటే అందులో 40-60 మంది అసలు ఆన్సర్ రైటింగ్ లేకుండా కొట్టిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, దట్ ఈస్ డిఫరెంట్. అంటే అది దానికి వేరే స్కిల్ ఉండాలి. సో, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి ఆన్సర్ రైటింగ్ అంటే భయం పోతేనే స్కిల్ అనేది వస్తది. సో, దానికోసమే నేను తీసుకొస్తుంది ఏంటంటే మెయిన్స్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్. సో, మెయిన్స్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్. సో, దాంట్లో ఏమవుతుందంటే ఐల్ జస్ట్ టెల్ యూ. సో, గైస్ ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ సీరీస్. సో, అందరికీ తెలుసు చాలా మంది టెస్ట్ సీరీస్‌కి డబ్బులు పే చేస్తున్నారు. హ్యూజ్ అమౌంట్. కానీ టెస్ట్ సీరీస్ దగ్గరకొచ్చేసరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎందుకు రావట్లేదంటే ఒక 2 గంటలు, 3 గంటలు, 10 క్వెషన్‌లు, 15 క్వెషన్‌లు ఒకేసారి రాయాలనేసరికి చెయ్యి నొప్పుట్టడమో, లేకపోతే అంత టైం వేస్ట్ అవుతుందేమో అన్న ఫీలింగ్‌తో టెస్ట్ సీరీస్‌కి డబ్బులు కడుతున్నా దే ఆర్ నాట్ రైటింగ్ ద టెస్ట్. అంటే ఒకేసారి 10 క్వెషన్‌లు, ఒకేసారి 15 క్వెషన్‌లు రాయడం ఖచ్చితంగా ఇంట్రెస్ట్‌ని అట్రాక్ట్ చేయదు. ముఖ్యంగా ఆన్సర్ రైటింగ్ అంటే భయం ఉన్న వాళ్ళకు అది చేయడం చాలా చాలా కష్టమవుతుంది. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక బిగ్ టెస్ట్ సీరీస్‌ని
నేను స్మాల్ పీసెస్ లాగా ఒక స్మాల్ చిన్న చిన్న పీసెస్ లాగా సో దాన్ని అట్లా డివైడ్ చేసుకొని ఎలా ముందుకెళ్లాలో అనే దానిపైన నేను ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తాను. ఎగ్జాక్ట్గా ఎట్లుంటుందంటే యూట్యూబ్లో ఒక 1 అవర్ వీడియో ఉంటుంది అండ్ యూట్యూబ్లో ఒక షార్ట్ ఉంటుంది. సో స్టూడెంట్ ఎప్పుడు అబ్బా 1 అవర్ వీడియో అని చెప్పి చూడడానికి ఇష్టపడ్డాడు, కానీ షార్ట్స్ని ఎక్కువ ఇష్టపడుతున్నాడు. సో ప్రజెంట్ ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్ అయిపోయింది, టెస్ట్ మ్యాచ్ పోయింది, 1 డే పోయింది, 2020ల పైన ఎక్కువ ఆసక్తి చూపించడం లాంటివి స్టార్ట్ అయ్యాయి. సో కాబట్టి సేమ్ అట్లాగే ఇప్పుడు పెద్ద ఆన్సర్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని స్మాల్గా క్లాసిఫై చేసి ఒక్కొక్కరిని మెల్లిగా రెడీ చేసి ఒక హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ అంటే ఆన్సర్ రైటింగ్ అంటే కంప్లీట్ భయం, ఇంకా ఆన్సర్ రైటింగ్ అంటే ఇష్టం పుట్టే విధంగా ఈ ప్రోగ్రామ్ని నేను లాంచ్ చేయడం జరిగింది. సో మెయిన్స్ అచీవ్ ఈ ప్రోగ్రామ్ పేరు సో రా మ్యాథ్ రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ ర్యామప్ అనుకోండి. సో యూపీ కాదు ఏపీది ర్యామప్. సో రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ దిస్ మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్? సో సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తానంటే మనకు జనరల్గా లెట్ మీ జస్ట్ షో యూ, మీకు సిలబస్ చూపిస్తాను. సో ఇది మీకు తెలుసు, యు నో దిస్. సో పేపర్ 1 జనరల్ ఎస్సే పక్కన పెడదాం. సో హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ సేమ్ అట్లాగే ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, ఇట్లా ప్రతి పేపర్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. సో టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి? 6 పేపర్స్ ఉన్నాయి. ఎస్ఏ తీసేస్తే విల్ బి గెటింగ్ హౌ మచ్? 5 పేపర్స్. సో దీన్ని ఎలా డిజైన్ చేసామంటే సో దిస్ ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మార్చ్ ఫస్ట్. ఒకసారి డీటెయిల్డ్గా వినండి, కొంచెం లెంత్ ఎక్కువైపోయినా కూడా. సో రాబోయే 6 నెలలు ఎటువంటి ప్రణాళికను అనుసరించాలి అనే దానిపైన ఇది ఉంది. మార్చ్ 31కి ఇది స్టార్ట్ అవుతుంది. అంటే మార్చ్ 31 ఎందుకు పెట్టానంటే మార్చ్ 30కి ఉగాది ఉన్నట్టుంది. సో ఉగాది రోజున అంటే జనరల్గా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉంటాయి కదా, ప్రతిసారి మనం న్యూ ఇయర్కి రెజల్యూషన్స్ చేసినట్టే ఉగాదికి కూడా ఒక కొత్త కంకణం, కొత్త రెజల్యూషన్కి శ్రీకారం చుడదాం అన్నట్టు. సో ఉగాది రోజు నుంచి ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, సో అట్లీస్ట్ చిన్న అడుగులతో పెద్ద అడుగులకు ఎలా దారితీస్తుంది అన్నట్టుగా మార్చ్ 1కి 31కి స్టార్ట్ చేశాను. కోయిన్సిడెంటల్గా మార్చ్ 1 మండే వచ్చేసింది. మార్చ్ 1 మండే. సో ప్రతి వీక్లో మనకి ఎన్ని ఉంటాయంటే 7 డేస్ ఉంటాయి. ఇది అందరికి తెలుసు, చెప్తున్నట్టు అండి. 7 డేస్లో ఒక రోజు హాలిడే పక్కన పెట్టండి, 6 డేస్ ఉన్నాయి. ఈ 6 డేస్ని 2గా క్లాసిఫై చేస్తున్నాను. సో ఫస్ట్ 5 డేస్, అండ్ నెక్స్ట్ 6th డే అండ్ నెక్స్ట్ 7th డే. అంటే ఈ మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మీ ఆన్సర్ రైటింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలగాలి అనే థింగ్స్ని ఇక్కడ చెప్తున్నాను. సో ఫస్ట్ 5 డేస్. ఇప్పుడు ఈ ఫస్ట్ 5 డేస్లో ఉంటుంది ఈచ్ డే మీకు 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ డే మీకు 2 క్వశ్చన్స్ ఇస్తాం. ఈ 2 క్వశ్చన్స్లో ఒకటి కోర్ క్వశ్చన్ అంటే సిలబస్ ప్రకారం ఒక క్వశ్చన్ అండ్ ప్లస్ ఇంకొకటి కరెంట్ అఫైర్. ప్రతిరోజు ఒక కోర్ క్వశ్చన్, ఒక ఫిక్స్డ్ సిలబస్ కి సంబంధించిన ఒక క్వశ్చన్, ఒక కరెంట్ అఫైర్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ 5 డేస్ మార్చ్ 31 నుంచి మొదలుకుంటున్నాను కదా, ఫస్ట్ 5 డేస్. ఇప్పుడు ఇది ఎలా డిజైన్ చేస్తున్నానంటే చూడండి, ఇప్పుడు మీకు సిలబస్ కనిపిస్తోంది ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా సిలబస్ క్లియర్గా. ఫస్ట్ డే. సో ఇది ఫస్ట్ డే మొత్తం ఒక కోర్ టాపిక్ అని చెప్పాను కదా. ఈ ఫస్ట్ యూనిట్ అంటే ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ యూనిట్లో నుంచి ఒక క్వశ్చన్ మొత్తం ఆ రోజు ఆ యూనిట్ మొత్తం చూడండి. ఇది సీనియర్స్ అంటే ఆల్రెడీ సిలబస్ అయిపోయి ఉంది. ఆన్సర్ రైటింగే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకు ఒక రోజు ముందుగా ఈ సిలబస్ మొత్తంగా చదివేసేయాలి. మార్చ్ 31 అన్నాను కదా, మార్చ్ 30 రోజు ఈ యూనిట్ మొత్తం చదివే ఒక కోర్ టాపిక్, దీని నుంచి ఒక క్వశ్చన్ ప్లస్ ఒక కరెంట్ అఫైర్ క్వశ్చన్. అది రోజు మీరు రాసిన తర్వాత వితిన్ 24 అవర్స్ పక్కాగా మీకు ఇవాల్యుయేషన్ ఉంటుంది. వితిన్ 24 అవర్స్ 100% రాసిన వాళ్ళకు ఇవాల్యుయేషన్. సో టోటల్గా నేను ఈ స్కీమ్లో 50 ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, ఓన్లీ 50 తెలుగు మీడియం స్టూడెంట్స్, 50 ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, 50 తెలుగు మీడియం స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. ఈ 50కి కూడా 2 మెంటర్స్ అంటే ఇంగ్లీష్ మీడియంకి 25 స్టూడెంట్స్ని ఒక మెంటార్కి, 25 స్టూడెంట్స్ని ఒక మెంటార్కి. సో తెలుగు మీడియంలో 25 స్టూడెంట్స్ని ఒక మెంటార్కి, 25 స్టూడెంట్స్ని ఇంకొక మెంటార్కి. సో అలా ఇవ్వాలి అని చెప్పి ప్లాన్ చేశాను.
ఒకవేళ 25 మంది ఒకే మెంటార్‌కి హెవీ అయిపోతే దాన్ని ఇంకొంతమందిని కట్ చేసి ఇంకొక మెంటార్‌కి ఇస్తాను. సో, ప్రస్తుతం నేను 5 మెంటార్స్. సో, ఇక్కడ మెంటార్స్ అంటున్నానంటే ఏదో అంటే ప్రిపేర్ అయిన వాళ్ళలో సీనియర్ ఆస్పిరెంట్స్ అనుకోకండి. ఫ్యాకల్టీస్ ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో సో, డిఫరెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో నాకున్న కొలీగ్స్ ఉంటారు కదా! సో, వాళ్ళని మాట్లాడుకున్నాను. సో, 5గురు మెంటార్‌ని ప్రెజెంట్ నేను మాట్లాడుకున్నాను. సో, 100 మెంబర్స్ స్టూడెంట్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, రాబోయే 5 నెలలు ఎలా ముందుకెళ్తామో నేను చెప్తున్నాను. సో, మార్చ్ 31 ఫస్ట్ రోజు. సో, తర్వాత నెక్స్ట్ డే సెకండ్ డే. సో, ఈ సెకండ్ యూనిట్ ఉంది కదా! సో, ఇందులో నుంచి ఒక క్వెషన్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఒక క్వెషన్. సో, తర్వాత థర్డ్ డే. సో, ఈ థర్డ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దీంట్లో నుంచి ఒక క్వెషన్ ప్లస్ ఒక కరెంట్ అఫైర్స్ బేస్ పైన ఒక క్వెషన్. సో, ఫోర్త్ డే ఒక క్వెషన్ ప్లస్ కరెంట్ అఫైర్స్ బేస్ పైన ఒక క్వెషన్. ఫిఫ్త్ డే సో, ఒక క్వెషన్ ప్లస్ కరెంట్ అఫైర్స్ పైన ఒక క్వెషన్. సో, 5 డేస్‌లో నువ్వు ఈ ఇండియన్ హిస్టరీ గ్రూప్ 1 మెయిన్స్‌లో ఉన్న ఇండియన్ హిస్టరీ పార్ట్ ఒక్కొక్కటిగా చదువుతావు. అందులో నుంచి ఒక క్వెషన్‌కి ఇవాల్యుయేషన్ ఉంటుంది. సో, ఈ క్వెషన్‌కి ఇవాల్యుయేషన్ కూడా ఎలా ఉంటుందో ఐ విల్ జస్ట్ షో యూ. మీకు చూపిస్తాను చూడండి. సో, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ యొక్క ఇవాల్యుయేషన్. సో, ఎలా జరిగింది ఏంటి అని చెప్పి మీరు చూడొచ్చు. సో, అంటే ఒక స్టూడెంట్ రాసిన థింకింగ్ మీరు ఇందులో కొంచెం బ్లర్‌గా కనబడుతుండొచ్చు. బట్ మీకు జస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి. చూడండి ఇక్కడ క్లియర్‌గా రైట్ హ్యాంపర్ సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ద పీపుల్. డు నాట్ రిపీట్ పాయింట్ యాస్ ఇట్ ఇంక్రీజెస్ యువర్ ఆన్సర్ లెంగ్త్. దిస్ షుడ్ బి ద కంక్లూజన్. యాడ్ ఎ పాజిటివ్ పాయింట్ ఆన్ కల్చర్ అండ్ రిలీజియస్ ఇంపార్టెన్స్. దిస్ ఈస్ గుడ్. యూ కెన్ చూజ్ ఐదర్ స్ట్రాటజీ ఆర్ దిస్ యాస్ ద కంక్లూజన్. సో, రాసిన స్టూడెంట్‌కి పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? దీనికి ఒక మోడల్ ఆన్సర్ కూడా మన ఫ్యాకల్టీస్ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు ఇంకొక క్వెషన్ పేపర్ చూస్తా ఉంటే ఇది ఇంకొకటి. స్టూడెంట్ రాసి ఫోటో తీసి పంపిస్తే దానికి మన ఫ్యాకల్టీ ఇలా ఇవాల్యుయేట్ చేస్తారు. చూడండి. సో, ఎలా ఇవాల్యుయేట్ చేస్తాడు? యూ కెన్ జస్ట్ లుక్ ఇంటు దిస్. మెన్షన్ మ్యూరల్ ఆర్ యూనిక్ ఫీచర్స్. 10కి 4 రావడం. పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? అంటే ఫస్ట్ నుంచి కూడా మార్కులు అంత లిబరల్‌గా ఇవ్వలేదు. ఇది తెలుగు మీడియంకి సంబంధించిన ఇవాల్యుయేషన్. సో, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి. సో, చూడండి. సో, గుడ్ ఆన్సర్. సో, అంటే జస్ట్ ఎలా ఇవాల్యుయేట్ చేస్తున్నాడో మీరు చూడండి. సో, ఈ కాలంలో అని సింపుల్‌గా రాయండి. సో, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఒకసారి రాశారు. మళ్ళీ సారి అంటే చిన్న థింగ్స్‌ని కూడా మైన్యూట్‌గా పట్టుకొని ఎలా ఇవాల్యుయేట్ చేస్తున్నారు. భాషాపరమైన కారణాలు. సో, రాజుల మత స్వీకరణ. సో, ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధ సంఘాలను పేర్ల నుండి అని చెప్పి రాస్తున్నారు. శాసనాలు. సో, కంక్లూజన్ ఎలా ఇదంతా రెడ్ మార్క్‌లో ఉన్నదంతా కూడా ఫ్యాకల్టీ ఇవాల్యుయేట్ చేస్తుంది. సో, వాళ్ళు ఇస్తున్న పాయింట్ నీడ్ టు ఇంప్రూవ్. పాయింట్ వైస్‌గా రాయండి. కీప్ రైటింగ్. 10కి 3.5 మార్క్స్ వచ్చాయి. సో, ఇంకొక పాయింట్. సో, ఇది చూడండి ఫ్లాస్ గురించి ఇచ్చారు ఇక్కడ ఏదో. యూ కెన్ లుక్ ఎట్ దిస్. సహకార సమాఖ్య వ్యవస్థ అని చెప్పి దాని గురించి ఇవాల్యుయేషన్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. ఒక జస్ట్ రిఫరెన్స్ అంటే ఇది నేనేం చదవదలుచుకోలేదు. అంటే మన ఇవాల్యుయేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ పేపర్‌లు ఎవరైతే ఇవాల్యుయేట్ చేశారో ఇప్పుడు ఇన్ని పేపర్‌లు చూపిస్తున్నాను. ఆ నలుగురు ఫ్యాకల్టీస్ ఇవాల్యుయేట్ చేసిన పేపర్సే ఇవి. సో, నేను తీసుకొచ్చిన 5గురిలో నలుగురు వీళ్ళే. మళ్ళీ ఇంకొక పర్సన్‌ని అదనంగా నేను తీసుకున్నాను. సో, ఇట్లా. సో, దిస్ ఈస్ ద పాయింట్. సో, ఇప్పుడు నా ప్రోగ్రామ్ మీకు క్లియర్‌గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో సో, ఫస్ట్ వీక్. సో, ఇట్లా ఫస్ట్ వీక్‌లో సో, పేపర్ 2 తీసుకుందాం. పేపర్ 2 ఫస్ట్ సెక్షన్ అయిపోతుంది. పేపర్ 2 ఫస్ట్ సెక్షన్ అయిపోతుంది. 5 డేస్‌లో 5 యూనిట్స్ అయిపోయాయి. అయితే చూడండి ఇక్కడ 6th డే 5 అయిపోయింది కదా! నేను ఇంతకు ముందు ఏం చెప్పాను? సో, 6 డేస్ అని చెప్పాను కదా! 6th డే ఎస్సే. 6th డే ఎస్సే. 1 ఎస్సే ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 ఎస్సేస్ ఇస్తారు. మీరు రెండిట్లో ఏదైనా ఓకే. ఒక ఎస్సేకి కంపల్సరీ ఇవాల్యుయేషన్ ఉంటుంది. సో, 5 డేస్ అంటే ఇంతే కదా అనుకోకండి. ఒక క్వెషన్ రాయాలంటే మీకు ధైర్యం ఎక్కువొస్తది. 10 క్వెషన్‌లు రాయాలంటే రాదు. అందుకే నేను 2 క్వెషన్స్ ఒక కరెంట్ అఫైర్స్ క్వెషన్ చూజ్ చేసుకున్నాను. ఒక కోర్ క్వెషన్‌ని చూజ్ చేసుకున్నాను. అంటే నా ప్రోగ్రామ్ గురించి చెప్తాను. రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్ అని పర్సనల్ మెంటర్‌షిప్. మెయిన్స్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్ అంటే పర్సనల్ మెంటర్‌షిప్. ప్రతి స్టూడెంట్‌కి ఒక ఫ్యాకల్టీని అందించడం. సో, ఆ ఫ్యాకల్టీతో కంటిన్యూయస్‌గా డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో, ఇట్లా చూస్తూ ఉంటే సో, 6th డే అయిపోయింది. 7th డే ఏం చేస్తాం? 7th డే ఏం చేస్తాం? అంటే 7th డే మనకున్న ఇప్పుడు తెలుగు మీడియం 50 కాపీస్ తీసుకుంటాం అనుకున్నాం. ఇంగ్లీష్ మీడియం 50 స్టూడెంట్స్ అనుకున్నాం కదా మాక్సిమం. సో, వీళ్ళలో నుంచి ఒక రాండమ్ క్వెషన్ పేపర్‌ని తీసుకుంటాం.
ఒక ర్యాండమ్ క్వశ్చన్ పేపర్ని తీసుకొని లైవ్ ఇవాల్యుయేషన్. సో లైవ్ ఇవాల్యుయేషన్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి ఒక స్టూడెంట్ లోపాలు ఇంకొక స్టూడెంట్కి తెలిస్తే, అంటే ఏదో ఒక ర్యాండమ్ వాళ్ళ పేర్లు కనబడవు, జూమ్ సెషన్లో ఒక పేపర్ని నా ముందు పెట్టుకొని మీ ముందే ఇవాల్యుయేట్ చేస్తాను. మీరందరూ చూస్తారు, అంటే క్లాసుల్ని చూడడం మీరు చూసే ఉంటారు, కానీ మీ కళ్ళ ముందే మీ అందరి పేపర్లు 50 మందిలో ఎవరిదో ఒక రోజు ఏదో ఒక రోజు ఒక పేపర్ వస్తుంది. ఇదిగో ఈ పర్సన్ ఇలా రాశాడు, మీరు ఇలా రాయకూడదు. జనరల్గా ఆఫ్లైన్ క్లాసులో ఒక స్టూడెంట్ పేపర్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఇట్లా రాంగ్ మిస్టేక్స్ చేశారు, సో ఇలా చేయొద్దు అన్నట్టు చెప్తూ ఉంటాం. సో అట్లాగే లైవ్లో, ఎందుకంటే మనది ఆన్లైన్ ప్రోగ్రామ్ కాబట్టి లైవ్లో 7th డే ఒక 30 మినిట్స్, మీ టైం ఏం కన్జ్యూమ్ చేయము, 30 మినిట్స్ లైవ్గా ఒక స్టూడెంట్ ఇవాల్యుయేషన్. అప్పుడు మీకు డూస్ ఆర్ డోంట్స్ ఈజీగా తెలుసు. అంటే ఒక తెలుగు మీడియం ఇవాల్యుయేషన్, ఒక ఇంగ్లీష్ మీడియం లైవ్గా. సో ఒక 1 అవర్ దీనికే పట్టొచ్చు, ఎంతసేపు అయినా. సో ఇద్దరికి కొన్ని పాయింట్స్ తెలుస్తాయి. సో ఇది అయిపోయింది. సో ఇట్లా ఫస్ట్ వీక్ అయిపోయింది. ఇప్పుడు దెన్ సెకండ్ వీక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? సో కొంచెం ఓపికతో వినండి, నేను కూడా ఓపికగా చెప్తున్నాను. అంటే నేను ఎంత క్లియర్గా దీన్ని డిజైన్ చేశానో, అంతఃకరణ శుద్ధి అంటారు కదా, అలా చేశాను. మీకు కూడా ప్రోగ్రామ్ మీరు కూడా నిజంగా దీన్ని ఇట్లానే ఇంప్లిమెంట్ చేస్తే మీ ఆన్సర్ రైటింగ్ 100కు కాదు 1000% ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది నా ఛాలెంజ్ కూడా చెప్తున్నా. మీ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ కంటెంట్ ఇంప్రూవ్ అవుతుంది, రైటింగ్ అంటే ప్రేమ పుడుతుంది అట్లాగా. ఇప్పుడు సెకండ్ వీక్లో మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణ హిస్టరీ తీసుకుంటున్నాను. తెలంగాణ హిస్టరీ 5 days. సో 5 days 5 units. Day 1 Unit 1, Day 2 Unit 2, so Day 3 Unit 3, Day 4 Unit 4, Day 5 Unit 5. 5 units plus 5 current affairs questions. Plus 5 current affairs question. 6th day ఏమొస్తుంది? 6th day హిస్టరీ, ఎందుకంటే హిస్టరీ పార్టే కాబట్టి ఎస్సే. సో 2 ఎస్సేస్ ఇస్తాము, ఒక ఎస్సేని ఇవాల్యుయేట్ చేస్తాం. అంటే వారంలో మీకు ఒక 10 క్వశ్చన్స్ని ఇవాల్యుయేట్ చేస్తాము, వారంలో ఒక ఎస్సే ఇవాల్యుయేట్ అవుతుంది, వారంలో ఒక స్టూడెంట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ చేయకూడదో ఒక లైవ్ ఇవాల్యుయేషన్ ఉంటుంది. సో ఇట్లా సెకండ్ వీక్. థర్డ్ వీక్లో జాగ్రఫీ, 4th వీక్లో పాలిటీ, నెక్స్ట్ వీక్ సొసైటీ, నెక్స్ట్ వీక్ గవర్నెన్స్. ఇట్లా మొత్తం చూస్తూ ఉంటే మనకు ఆల్మోస్ట్ 15 సెక్షన్స్ ఉన్నాయి, అంతే కదా. సో లెట్ మీ జస్ట్ షో యూ. సో అదే కదా, 6 పేపర్స్ ఉన్నాయి, ఎస్సేని పక్కన పెడుతున్నాను. సో టోటల్గా 5 అనుకోండి. సో 5. సో ఈ అంటే 5 ఉన్నాయి. 5 ఇంటూ ఈచ్ పేపర్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. సో టోటల్గా మనకి ఇట్లా చూస్తూ ఉంటే 15 వీక్స్, 15 వారాలు. సో చూడండి 15 ఎందుకు రాస్తున్నాను, 15 సెక్షన్స్ మీకు ఇక్కడ రిపీట్ చేసి చూడండి. సో 1, 2, 3 ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ అంటే 3 సెక్షన్స్. సో సొసైటీ, పాలిటీ, గవర్నెన్స్ 6 అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఎకానమీలో 9 అయిపోయి, సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ 12 అయిపోయినాయి సెక్షన్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమైపోయింది, 3 యాడ్ చేస్తే 15. మొత్తం 5 పేపర్లలో నుంచి 15 సెక్షన్స్ తీసుకున్నాం. ఇందులోనే ప్రతి వారం ఎస్సే కూడా యాడ్ అవుతుంది. సో కోఇన్సిడెంటల్గా ఏమవుతుందంటే ఈ 15 వీక్స్లో మనకు ఈ 6 కైండ్స్ ఆఫ్ ఎస్సేస్ ఉన్నాయి కదా, 6 రకాల ఎస్సేస్ ఉన్నాయి కదా. అంటే ఒక్కొక్క టాపిక్ పైన 2.5 వీక్స్, ఒక్కొక్క టాపిక్ పైన 2.5 వీక్స్ మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే 15 ఎస్సేస్, మీ యొక్క 15 వారాలు కదా, 15 ఎస్సేస్ని మేము ఇక్కడ ఇవాల్యుయేట్ చేస్తాం, 15 ఎస్సేస్. సో టోటల్గా 15 వీక్స్ ప్రోగ్రామ్ ఇది. 15 వీక్స్లో టోటల్ సిలబస్ అయిపోతుంది. సో 15 వీక్స్ అంటే ఎంత పెట్టుకోండి, సో నెలకి 4, సో 15 అంటే ఎంత, 4 వీక్స్ పడుతుంది, అంతే కదా. 4 into 3 3 months అవుతుంది. సరే 3 to 4 months అనుకోండి, 3 to 4 months ఇలా అయిపోతుంది. ఈ 3 to 4 months అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం సిలబస్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చేస్తానంటే ఈ 6 పేపర్స్ ఉన్నాయి కదా, సో వీక్లీ వన్స్ 6 పేపర్స్ ఉన్నాయి కదా, అంటే ఎస్ఎస్ని పక్కన పెట్టుకొని, సో 5 పేపర్స్ ఉన్నాయి కదా, ఎస్ఎస్ 5 పేపర్స్, వారానికి ఒక పేపర్ అంటే ఎలా అంటే ఇవాల్యుయేషన్ చెప్తున్నాను. సో ఒక 1 వీక్ టైం ఇస్తాం. ఇప్పుడు ఈ 3 to 4 months 15 వీక్స్లో టోటల్ ఇవాల్యుయేషన్ అయిపోతుంది కదా. నెక్స్ట్ 16th వీక్ ఏమవుతుందంటే పేపర్ 2 మొత్తం ఎగ్జామ్, 17th వీక్ ఇండియన్ సొసైటీ పైన ఎగ్జామ్, 18th వీక్ ఎకానమీ ఈ పేపర్ పైన ఎగ్జామ్, 19th వీక్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఎగ్జామ్, 20th వీక్ తెలంగాణ మూమెంట్ పైన ఎగ్జామ్. 20 వారాల్లో టాపిక్ టెస్ట్స్ అయిపోతున్నాయి, సెక్షనల్ ఇవన్నీ అయిపోతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 3 వారాల టైం,
3 వీక్స్ టైం తీసుకొని 4th వీక్ అంటే ఆల్మోస్ట్ 20 వీక్స్ అయిపోయినాయి కదా. సో 20 తర్వాత 4th వీక్ అంటే 24th వీక్ డైలీ ఇంకా. సో 24th వీక్ మండే ఎస్ఏ, సో తర్వాత ట్యూస్డే పేపర్ 1, సో వెన్స్డే పేపర్ 3. సో ఇట్లా ఈ టోటల్గా 6 పేపర్స్ ఉన్నాయి కదా. 24th వీక్ 6 డేస్ కంటిన్యూస్ ఎగ్జామ్ ఉంటాయి. 1 వీక్లో మీకు ఇవాల్యుయేషన్ ఉంటుంది. సో టోటల్గా 24 వీక్స్లో ఆన్సర్ రైటింగ్ పైన మీకు ఒక స్కిల్ని ఇవ్వబోతున్నాం. సో ఇది పాయింట్. సో 24 వీక్స్ అంటే ఆల్మోస్ట్ ఎంత అవుతున్నాయి? 6 మంత్స్. సో ఇది 6 మంత్స్ ప్రోగ్రామ్. సో దానికి సంబంధించి మీకు ఇక్కడ క్లియర్గా ప్రోగ్రామ్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కొంచెం చేంజెస్ కావాలి మీకు. ఇది నేను తర్వాత ఈ ప్రింట్అవుట్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మీకు ఇది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇక్కడ మార్చి 1 అని రాశారు, అంటే మనకు కన్సర్న్డ్ పర్సన్ అవైలబుల్ లేకపోయేసరికి ఓల్డ్ డేటా మీ ముందు పెడుతున్నాను. దిస్ ఇస్ ప్రోన్ ఫర్ కరెక్షన్. టెలిగ్రామ్లో అప్డేటెడ్ పీడిఎఫ్ పెడతాను. సో ఇప్పుడు చూడండి. సో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 చూడండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 అండ్ ఇక్కడ 2 ఎస్సేస్ ఇస్తాము, ఒకటి ఇవాల్యుయేషన్ ఉంటుంది, ఒక వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో టోటల్ 6 మంత్స్లో సిలబస్ పూర్తిగా అయిపోతుంది. సిలబస్ పూర్తిగా అంటే ఇదంతా ఎవరికంటే సిలబస్ అయిపోయింది, చదువుకున్నారు. లేకపోతే సిలబస్ అయిపోయింది కానీ పైన గుర్తులేదు. సో ఇప్పుడు మీ 6 మంత్స్లో మేము ఒక్కరోజు టైం ఇచ్చాం కదా, ఆ ఒక్కరోజు ఈ యూనిట్ మొత్తం చదువుకోలేరా? యూనిట్ మొత్తం చదువుకుంటారు, ఏదో ఒక ర్యాండమ్ ఎగ్జామ్ పెడతారు, తెలుగు మీడియం వాళ్ళకు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. సో ఇట్లా 6 మంత్స్ ప్రోగ్రామ్ ఇది. అండ్ గైస్ 6 మంత్స్కి ఈచ్ మంత్ 3000 రూపీస్. ఈచ్ మంత్ చూడండి, అన్ని కలిపి కాదు, ఈచ్ మంత్ 3000 రూపీస్. మీకు నచ్చితే ఫస్ట్ మంత్ కంటిన్యూ చేసిన తర్వాత మా ఫీడ్బ్యాక్ బాగాలేదు, మీకు ఇది యూజ్ అనిపించట్లేదు, స్టాప్ ఇట్, మధ్యలో ఆపేసేయండి. ఎవరెవరో ఎప్పుడెప్పుడో జాయిన్ అవుతారు. ఈ 6 మంత్స్ షెడ్యూల్ అయితే మేము క్లియర్గా ఇచ్చాం. ఈచ్ మంత్ 3000. సో ఆ 3000 పెట్టడానికి కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను గైస్. చూడండి, జనరల్గా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎంత కాదనుకున్నా 2 క్వశ్చన్స్ ఒక ఫ్యాకల్టీ క్లియర్గా ఇవాల్యుయేట్ చేయడానికి 20 మినిట్స్ పడుతుంది. అంటే మనస్ఫూర్తిగా 20 నిమిషాలు పడుతుంది. అంటే వీక్లీ 6 డేస్ మీకు కేటాయించబోతున్నాడు. సో 6 × 20 120 మినిట్స్ అంటే వీక్లీ 2 అవర్స్ మీకోసం స్పెండ్ చేస్తున్నాడు. వీక్లీ 2 అవర్స్. దాంతోపాటు వీడియో ఎక్స్ప్లెనేషన్కి అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ పడుతుంది. అంటే వీక్లీ 2.5 అవర్స్ మీకోసం, ఒక్కొక్క స్టూడెంట్, అందరి కోసం కాదు, ఒక్కొక్క స్టూడెంట్ కోసం 2.5 గంటలు ఫ్యాకల్టీ పెడుతున్నాడు వీక్లీ. అదే మంత్లీ తీసుకుంటే మంత్కి ఒక స్టూడెంట్ పైన ఫ్యాకల్టీ 10 గంటలు కేటాయిస్తున్నారు, 10 అవర్స్ మంత్లీ. అంత నీట్గా ఇవ్వబోతున్నాం కాబట్టి మంత్కి 3000 రూపీస్ని మేము ఛార్జ్ చేయబోతున్నాం. అంటే నేను. సో ఈ ప్లాన్ మొత్తానికి కూడా నేనే పర్సనల్గా సూపర్వైజ్ చేస్తున్నాను. నా కనుసన్నల్లో ఈ ప్లాన్ జరుగుతుంది. ఖచ్చితంగా 100కి 100 స్టూడెంట్స్, అంటే ఇట్లాంటి ప్లాన్ 6 మంత్స్ ఒక లాంగ్ టర్మ్ విజన్తో వచ్చేది ఓన్లీ సీరియస్ క్యాండిడేట్స్ మాత్రమే. మొన్న ఎగ్జామినేషన్లో అరే కొంచెం కష్టపడితే అయిపోయేది, నాకు సరైన గైడెన్స్ లేక, సరైన మెంటార్ లేక, సరైన మెటీరియల్ లేక మేము ఆగిపోయాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రోగ్రాంలో నేను ఓన్లీ 100 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటాను. 100 మెంబర్స్ తర్వాత తీసుకోను, నా వల్ల కూడా కాదు. నాకు మొన్న తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు మెంటార్షిప్ ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ 170 మెంబర్స్ని నేను తీసుకున్నాను. అప్పుడు 50 అనుకున్నాను, 100కి వెళ్ళిపోయింది, 170 ఫ్యాకల్టీస్ దొరికారు కాబట్టి మేనేజబుల్గా అయింది. సో ఇప్పుడు కూడా 100 అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యాకల్టీస్ అవైలబిలిటీ ఉంటేనే నేను తీసుకుంటాను. ఎందుకంటే 10 గంటలు నెలకి, ఇవాళ రేపు అశోక్ నగర్లో టీచ్ చేసే ఫ్యాకల్టీకి గంటకింత అని చెప్పి డబ్బులు తీసుకుంటున్నాను. గంటకింత మీకు ఎంత 3000 ఇచ్చి మీకోసం 10 గంటలు ఒక ఫ్యాకల్టీ కేటాయించబోతున్నాడు నెలకి. సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకే ఇక్కడ చూడండి, ఈచ్ మంత్ 3000 రూపీస్. మీకు నచ్చితేనే నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేస్తారు. ఇట్లా మీరు 6 మంత్స్ కంటిన్యూ చేస్తారు. ఒకేసారి ఫీజు మొత్తం కట్టేసి, సో జనరల్గా ఒక టెస్ట్ సిరీస్ 20,000 15,000 ఉంటుంది. సో మీరు కట్టేస్తారు వచ్చి ఫీజు. సో అది ఎప్పుడో ఉంటుంది షెడ్యూల్, అంటే మీకు పోవడానికి ఇష్టం కూడా ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, నీకు రోజు నిన్నని పనిలో పెడుతున్నా, కనీసం డబ్బులు కట్టినందుకైనా నువ్వు టెస్ట్ రాస్తావు. అండ్ ఈ అమౌంట్ కూడా ఒక క్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోవాలి. అండ్ అలాగే డబ్బులు కట్టినందుకైనా టెస్ట్ రాయాలి అని స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ కోసం ఇది 100% హెల్ప్ అవుతుంది. అందుకే చాలా ఓపికగా ఈ ప్లాన్ని మీకు చెప్పించాను. సో ఇలా కనబడుతుంది కదా. సో ఈ పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో, రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చదవచ్చు. అండ్ ఇంకొకటి,
సార్ ఇప్పుడు ఈ కంటెంట్ ఉంది కదా! దీంతో పాటు మేము ఫర్ సపోజ్ యూనో వీడియో క్లాసెస్ ద్వారా ఇప్పుడు బిగినర్స్ ఉన్నారు. సో వాళ్ళకు నేను ఇస్తున్న సలహా ఏంటంటే, యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్ పాయింట్. ఇక్కడ చూడండి. రోహిత్స్ అకాడమీలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంబైన్డ్ కోర్స్ ఉంది. మెంటార్‌షిప్‌తో పాటు మీకు ఇది కావాలనుకుంటే ఇందులో మీరు చూస్తే చూడండి, ఇక్కడ ప్రిలిమ్స్ టోటల్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. తర్వాత పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 మెటీరియల్స్. సో ఇట్లా రోహిత్స్ అకాడమీలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 అంటే యాప్ పేరు రోహిత్స్ అకాడమీ. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోర్స్ అని చెప్పి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ప్లాన్‌ని డిజైన్ చేయడానికి 100% అనుభవంతో నేను చెప్తున్నాను. నేను యూపీఎస్సీ 5 మెయిన్స్ రాశాను. నేనంటే ఏంటో తెలియాలంటే నా యూట్యూబ్ ఛానల్‌లో ప్రీవియస్‌గా నేను చేసిన వీడియోస్, నేను ఎస్టిమేట్ చేసిన కట్ ఆఫ్స్, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పి ఎక్స్‌క్లూజివ్‌గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అకాడమీని ఎస్ఆర్ నగర్‌లో నేను రన్ చేస్తున్నాను. 5 మెయిన్స్ రాశాను. 2 టైమ్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకెళ్ళాను. 2 టైమ్స్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యాను. అండ్ ఈ ఆన్సర్ రైటింగ్ పైన అంటే చదువు అంటే ఒక యాస్పిరెంట్‌గా 8 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఒక ఫ్యాకల్టీగా 7 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. అకాడమికల్‌గా కూడా పొలిటికల్ సైన్స్‌లో ఐ యామ్ హావింగ్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. వీటన్నిటిని కలగలుపుకొని ఇటువంటి ప్రోగ్రామ్‌ని ఓన్లీ 100 మెంబర్స్‌ని తీసుకోవాలి అన్న ఉద్దేశంతో చూసాను. సో తెలుగు మీడియం 50, ఇంగ్లీష్ మీడియం 50. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి మార్చ్ 31న స్టార్ట్ అవుతది. అండ్ రోహిత్స్ అకాడమీ యాప్‌లో ఈ మెంటర్‌షిప్‌లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దానికి ఏమనుంటుందంటే ఇలా ఉంటుంది. రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్ రామ్ యాప్. సో రామ్ అప్ అనుకోండి. సో రామ్ అప్ ప్రోగ్రామ్ అనుకోండి. సో ఎలా పిలిస్తే ఎలాగా? పేరు రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్. దీనికి వ్యాలిడిటీ 1 మంతే ఉంటుంది. వ్యాలిడిటీ 1 మంత్. సో 1 మంత్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ రెన్యూ చేసుకోవాలి. మళ్ళీ రెన్యూ చేసుకోవాలి. ఇంకా ఈ ప్రోగ్రామ్ పైన స్టిల్ నీకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకో కస్టమైజ్డ్‌గా కావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి. 9110556858. దిస్ ఈస్ మై వాట్సాప్ నంబర్. 9110556858. సో ప్రిపరేషన్‌కి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి, ఏంటి, ఈ ప్రోగ్రామ్ నచ్చిందా, ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు మై నంబర్. దట్స్ ఇట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరైనా కొత్తగా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటే, ఏవైనా కొన్ని డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ వాట్సాప్ మీ. నేను మీతో కాంటాక్ట్ అవుతాను. నెక్స్ట్ ఎగ్జామినేషన్‌లో గ్రూప్ 1ని ధ్యేయంగా సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఇదొక వేకప్ కాల్. సో వేకప్ వీడియో. సో రాబోయే 6 నెలలు ఇది చేయండి. సిలబస్ అయిపోతుంది. నోటిఫికేషన్ మేలో వస్తది అంటున్నారు. సో అసలు ఈ 6 నెలలు నువ్వు పూర్తి స్థాయిలో ఇలా ప్రిపేర్ అవుతే ఫ్యూచర్ నీకు అవసరం లేదు ఇంకా. నోటిఫికేషన్ వస్తే రాసుకో. రాకపోతే నీ ప్రైవేట్ జాబో ఇంకేదో చేసుకుంటావు. మళ్ళీ వచ్చినప్పుడు లీవ్ తీసుకొని వచ్చి ప్రిపేర్ అవుతావు. కానీ ఈ 6 నెలలు ఇటువంటి థింగ్స్ వెళ్ళిపోతాయి. చూడండి, అంటే ఆ స్కిల్స్ వచ్చేస్తాయి నీకు. ఆల్మోస్ట్ నువ్వు ఎన్ని క్వెషన్స్ రాస్తావు ఈ 6 నెలల్లో? సో మోర్ దెన్ ఐ థింక్ ఒక 300-400 క్వెషన్స్ నువ్వు రాస్తావు. అంటే ఇన్ని క్వెషన్స్ రాస్తే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద టెస్ట్ సిరీస్. కానీ ఒకేసారి ఎగ్జామ్ కంటే 2 నెలల ముందు అన్నీ ఒకేసారి టెస్ట్ సిరీస్‌లో ఇలా రాసాలంటే ఓవర్ బర్డెన్ అయిపోయి టెస్ట్ సిరీస్ అంటే ద్వేషం, విరక్తి పుడుతుంది మీకు. అందుకే రోజు 2 క్వెషన్స్. ఒకటి కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, సొసైటీ కరెంట్ అఫైర్స్ వస్తది, పాలిటీ కరెంట్ అఫైర్స్ వస్తది, ఎకానమీ ఎస్ఏ కరెంట్ అఫైర్స్ వస్తది. సో ఇట్లా వీటన్నిటిని కవర్ చేస్తూ మీకు అక్కడ ఉంటుంది. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది బెనిఫిషియల్ అవుతుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మెంటార్‌షిప్ కోర్స్ స్టార్ట్ చేశాను. సో సేమ్ అదే ప్యాటర్న్‌లో ఇటు తెలంగాణ వాళ్ళకు, ఏపీపీ ఎస్సీ వాళ్ళకు లాంగ్ టర్మ్‌లో కావాల్సిన వాళ్ళకి రీవాంప్ చేసి వాళ్ళ కోసం కూడా ఇంకొక కోర్స్ డిజైన్ చేస్తాను. బట్ ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎలా ముందుకెళ్ళబోతున్నాను. ఈ రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్ రోహిత్స్ అకాడమీ యాప్‌లో ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ షెడ్యూల్ మొత్తం కూడా పీడీఎఫ్ నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు తీసుకోవచ్చు. అంటే మీకు ఈ ప్రతిరోజు ఈ 2 క్వెషన్స్‌కి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ వస్తాయి. ఇవాల్యుయేషన్ వస్తది. సో మీకు వీడియో లెక్చర్ ఉంటుంది. వీక్లీ వన్స్ అండ్ డైరెక్ట్‌గా ఫ్యాకల్టీ మీటింగ్ ఉంటుంది. సో మీకు మెటీరియల్స్ వస్తాయి. 6 నెలలు మీతో ఖచ్చితంగా ఒక ఫ్యాకల్టీ ఉంటాడు. ఎప్పుడైనా అది 1:00, 2:00, 3:00 ఎప్పుడైనా మీరు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టొచ్చు. సో ఫ్యాకల్టీ ఫ్రీని బట్టి మీకు ఖచ్చితంగా గెట్ బ్యాక్ అవుతారు, కాల్ బ్యాక్ అవుతారు. కాకపోతే భరోసా నేను. సో ఇస్తారు, రెస్పాండ్ అవుతారు అని చెప్పి దీన్ని మొత్తం నేను సూపర్వైజ్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉందో నేను చెప్పిన విధానమే మీకు అర్థమవుతది. నేను ఎంత సీరియస్‌గా డిజైన్ చేశానో. మీరు కూడా నిజంగా సీరియస్‌గా ఉంటే ఓన్లీ 100 మెంబర్స్ 50 తెలుగు, 50 ఇంగ్లీష్ వీళ్ళని మాత్రమే చూస్ చేసుకోవాలనుకుంటున్నాం. అది యాప్‌లో అవైలబుల్ ఉంది. మార్చ్ 30 రోజు ఈ విండో క్లోజ్ అయిపోతది.
సో ఇన్‌ఫాక్ట్ మార్చ్ 30 కాదు, 100 మెంబర్స్ ఎన్రోల్ అయిపోయిన వెంటనే దాన్ని క్లోజ్ చేస్తాను. ఓన్లీ 100 మెంబర్స్‌కి మాత్రమే ఛాన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మందిని తీసుకొని క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ నా క్రెడిబిలిటీ పోగొట్టుకోదలుచుకోలేదు. ఎక్కువ 100 అయిపోయిన తర్వాత కావాలంటే ఇంకొక బ్యాచ్ 2 స్టార్ట్ చేస్తాను. బట్ ఈ బ్యాచ్‌కి ఓన్లీ 100 మెంబర్సే. మా పైన నమ్మకం ఉంటే, సో మా ద్వారా మీ గమ్యాన్ని చేరుతారు అనుకుంటే మాత్రం దీన్ని సీరియస్‌గా అండ్ నాన్ సీరియస్ క్యాండిడేట్స్ చూద్దాంలే అని మాత్రం జాయిన్ అవ్వకండి. డబ్బులెవరికీ ఊరికే రావు. సో కావాలంటే మీరు ఒక మంత్ ట్రై చేసి వర్కౌట్ కాకపోతే యూ కెన్ జస్ట్ లీవ్. దట్స్ ఇట్. థాంక్ యూ గైస్.